మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. డెహ్రాడూన్లో జరిగిన యుద్ధకళ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని విజయం సాధించి జాతీయ స్థాయిలో బంగారు పతకం పొందిన ఆత్మకూరుకు చెందిన 7వ తరగతి చదివే సయ్యద్ మెహద్దీన్ ఖాదరి నేడు ఆత్మకూరుకు విచ్చేసిన సందర్భంగా వారి సన్నిహితులు, మిత్రులు, బంధువులు, పాఠశాల ఉపాధ్యాయులు బాలుడిని ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి భారీ కేక్ ను కట్ చేశారు. తమ కుమారుడు బంగారు పతకం సాధించేందుకు సహకరించిన అందరికీ ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి సహకరించిన కోచ్ సాయి కిరణ్ కు, మీడియా మిత్రులందరికీ బాలుని తండ్రి సయ్యద్ జలీల్ ధన్యవాదాలు తెలిపారు. తన కోచ్ సాయి కిరణ్ ను తాను స్ఫూర్తిగా తీసుకుని ఈ పోటీలలో పాల్గొన్నానని, ఆంధ్రప్రదేశ్లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించి నేడు ఆత్మకూరుకు వచ్చిన తనను ఇంత ఘనంగా సత్కరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, ఈ సందర్భంగా నా విజయానికి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చిన మా కోచ్ సాయి కిరణ్ కి, నాలోని ఆసక్తిని ప్రోత్సహించి నన్ను డెహ్రాడూన్ కు తీసుకెళ్లి పోటీలలో పాల్గొనేలా సహకరించిన నా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు, బంధువులందరికీ బంగారు పతకం విజేత సయ్యద్ మెహద్దీన్ ఖాదరి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలువురు ఈ విద్యార్థిని ఘనంగా సత్కరించారు. నా పేరు సయ్యద్ మొహియుద్దీన్ ఖాదరి. నేను ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లో పోయి నేషనల్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. నేను మా కోచ్ సాయి కిరణ్కి, మా నాన్నకు, నాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదములు చెబుతున్నాను. నన్ను పిలిచి న్యూస్లో పెడుతున్న అందరికీ, మన ఆత్మకూరు వాళ్ళకి అందరికీ నేను ధన్యవాదములు చెబుతున్నాను. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన ఆల్ ఇండియా పెన్కాక్సిలాట్ పోటీలలో నా కుమారుడు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అంతకుముందు శ్రీకాకుళంలో రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా గోల్డ్ మెడల్ సాధించాడు. సయ్యద్ మొహియుద్దీన్ ఖాదరి నా కుమారుని పేరు. నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. చాలా కష్టపడ్డాడు. దీనికంతటికీ కారణం అతని కోచ్, అతని పేరు సాయి కిరణ్. తర్వాత మన ఆత్మకూరు నుంచి 2 పిల్లలు మెడల్స్ సాధించడం జరిగింది. అందులో మావాడు మొహియుద్దీన్ ఖాదరి గోల్డ్ మెడల్ సాధించాడు. ఇంకొక అబ్బాయి మొహమ్మద్ హనీఫ్ సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది. ఈ విధంగా అందరూ మనకు ఇక్కడ ఆత్మకూరు వాసులందరూ ఈ విధంగా పిలిచి సన్మానం చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా మావాడు ఇంకా మంచి ప్రదర్శన చేసి ఇంకా మెడల్స్ సాధించాలని దేవుని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులతో వాడు ఇంకా పై స్థాయికి ఎదగాలని